నా పేరు సుందరపల్లి జ్యోతి అండి సార్. నాకు మినిస్టర్ గారు 50,000 క్యాష్ ఇచ్చారు సార్. శంకుస్థాపన చేసి 50,000 క్యాష్ ఇచ్చారు. అవి డేగల సతీష్ గారు మనిషి వచ్చి శంకుస్థాపన అయిన వరసం రోజుని పట్టుకెళ్ళిపోయారు. మెటీరియల్ అవి తోలింతామని పట్టుకెళ్ళారు సార్. ఇప్పటికి ఏమీ తోలించలేదు, ఏమీ జరగలేదు. నెల అయిపోయింది సార్. నెల దాటేసింది, ఇప్పుడు ఇంకా ఏమీ లేదు. అందరూ కడుతున్నారా లేదా తినేసారా డబ్బులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు బయట ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ. ఏం చేస్తున్నారా ఏం చెందుతలేదో నాకు ఏం తెలియట్లేదు సార్. అయ్యా సతీష్ గారు, మీకు నమస్కారం. పేదలకు ఇచ్చిన డబ్బులు ఈ విధంగా వాడుకోవడం అనేది కరెక్ట్ కాదండి. మీకు జనసేన పార్టీ నుంచి ఒక కార్యకర్తగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, కర్నూలు లాంటి మంత్రి గారు ఏదైనా ₹1 ఇచ్చాడంటే ఆ పక్కన ఏదుంటే అది ఇచ్చేసే మంత్రి గారిని మీరు చెడ్డపేరు తీసుకురావద్దు. మీరు ఇలాంటి పనులు చేసి కూటమి ప్రభుత్వానికి అప్రతిష్ట తేవద్దు. ఆవిడికి ఉన్న పరిస్థితికి నేను ఒక ₹50,000 సోమలమ్మ గారు గ్రామ పెద్దల తరఫున నేను అందజేయడం జరుగుతుంది. ఏమండి, మీరు ఆ మంత్రి గారికి ఇన్ఫార్మ్ చేసి ఆ మంత్రి గారికి చెప్పి ఆ డబ్బులు ఇప్పిస్తాం వెనక్కి. ఆ 50,000 ఇంకేమైనా దాతలు ముందుకు వస్తే నేను జోళ్ళు పట్టి అడిగి ముందుకి ఇంకా ఏమైనా ఉంటే తెప్పించి పెడతాను. అవన్నీ కూడా నేను దగ్గర నుంచి చూసుకుంటానమ్మా. సోమాలమ్మ గారి ఆధ్వర్యంలో నీకు మంచి ఇల్లు కట్టించే బాధ్యత మాది. ఇలాంటి సతీష్ గారు ఇలాంటి వాళ్ళ మీద బోల్డ్ ఇలాంటివి చేసిన ఫైల్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఒకటి పట్టుకుని వస్తున్నారు. సతీష్ గారికి తీసుకునే డబ్బులు, పార్టీ పేరు మీద తీసుకునే డబ్బులు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు చెప్పడానికి. ఇది ఖచ్చితంగా మేము పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. జనసేన పార్టీ అంటే ఒక కమిట్మెంట్ ఉన్న పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో ముందుకెళ్లే పార్టీ. చంద్రశేఖర్ గారు, పోలిశెట్టి చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా పార్టీ ప్రతిష్టకి ఎవరైనా అప్రతిష్ట చేసేలా ఉంటే తీవ్రంగా ఖండిస్తాం, తీవ్రంగా శిక్షిస్తాం. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దయామయులైనటువంటి మంత్రి గారి ద్వారా మీకు న్యాయం చేపిస్తాం. అమ్మా, సోమాలమ్మ గారి ద్వారా మీరు ఉంచుకోండి. ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. మీరు మీకు మీ ఇంట్లో పెట్టుకుని ఉండండి. అమ్మ తల్లి, ఈ బిడ్డలకు కూడా ఏదైనా మంచి జరిగేలా మేము ఉన్నాం. నేను చేస్తాను. డేగల నాగేంద్ర అని నేను ఖచ్చితంగా మీకు మంచి చేసి పెడతాను. తల్లి సోమాలమ్మ గారు, మీరు కూడా ఆవిడని చూసుకోవాలి. ఇంకా ఎన్నాళ్ళలో ఇలాగా పేదల దగ్గర డబ్బులు పట్టుకుపోయి వాడుకుంటాడో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఖండిద్దాం, పార్టీ దృష్టికి తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చారు ఏ పాకలో డబ్బులు పట్టుకుపోతారని పట్టుకుపోయారు. ఇది ఏం జరిగింది అసలు? ఆ రోజు సాయంత్రం వచ్చి మెటీరియల్ అవి తోలింతామని డబ్బులు పట్టుకెళ్ళారు సార్. ఎవరు? సతీష్ గారు పంపించారని మనిషి డాగల సతీష్ గారు పంపించారని చెప్పి. ఇప్పుడు వాళ్ళకి మెటీరియల్ లేవండి, ఏమీ లేవండి. ఇల్లు అప్పుడు శంకుస్థాపన చేసి ఎలాగైతుందో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు అలాగే ఉంది. ఇసుక ఇవాళ వస్తుంది, రేపు వస్తుందని చెప్తున్నారు. మంత్రి గారు ఆయనకి ఇమ్మని ఏం చెప్పలేదు కదా. వాసంశెట్టి సుభాష్ గారు మంత్రి గారికి చేతికి ముడికొండదు, దానకర్ణుడు ఆయన. మీకు అర్థమవుతుందా? అలాంటి దానకర్ణుడు ఒకటి ఇచ్చాడంటే మీరు పక్కకి చెయ్యి మార్చకూడదు ఎప్పుడు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ, మన పోలిశెట్టి చంద్రశేఖర్ గారు కానీ, ఆయన తెలుసా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఒకళ్ళకి ఇస్తా ఉంటాడు. మేము చారిటబుల్ ట్రస్ట్ నుంచి పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, ఆయన కానీ మంత్రి గారు కానీ ఇలా తీసి పెట్టేవాళ్ళు తప్ప వెనక తీసుకునేవాళ్ళు కాదు. అలాంటిది ఒక మిమ్మల్ని చూసి మీ పరిస్థితిని చూసి మంత్రి గారు ఇచ్చారంటే అది మీరు బయట వాళ్ళకి ఇస్తున్నారంటే మీ తప్పది. ఏమన్నా తెలిసి కడతారంటే కడతారని నేను ఇచ్చారని నమ్మాను. సతీష్, లోపల ఒక 50,000 పట్టరా. ఇప్పుడు ఒక విషయం అమ్మా, మంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్తాను. మీకు అర్థమవుతుందా? మంత్రి గారికి ఈ విషయం తెలియదు. తెలిస్తే ఆయన వెంటనే ఇమీడియట్ గా తగలిచ్చే మనిషి. అలాంటి తప్పులు ఒప్పుకోవడం. మా సచిన్ గారు కావచ్చు, ఎవరైనా మంత్రి గారు కావచ్చు, సచిన్ గారు చారిటబుల్ ట్రస్ట్ ఉంది తెలుసా మీకు? ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు. అలాంటప్పుడు డబ్బులు ఎందుకు ఇస్తారా మా సతీష్ కి? ఏమండి ఏంటిది ఈ ఏమండి ఈ పెద్ద మనిషికి ఇదే పనా? వెళ్ళండి ఒకసారి. ఇలాగే మా దగ్గర ఎన్నిసార్లు డబ్బులు పట్టుకుపోయాడండి. బోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి అదని చెప్పి బోల్డ్ మందికి డబ్బులు పట్టుకెళ్లాడు. ఈ గత 5 సంవత్సరాల నుంచి నేను 3 సార్లు ఇచ్చాను డబ్బులు ఆయనకి. ఊర్లో ఎంపీటీసీని తీయడానికి కూడా డబ్బులు పట్టుకెళ్లాడు, ₹50,000. రికార్డెడ్ ప్రూఫ్ ఉంది. ఏం మనిషితత్వం అనేది? ఏం చేస్తున్నావు నువ్వు? పార్టీ ప్రతిష్టగా అప్రతిష్ట చేస్తున్నావు నువ్వు. జనాలు ఎలా కనిపిస్తున్నారు నీకు? డబ్బులతో వెనకాల రాజకీయం చేస్తావయ్యా. మంత్రి గారు ఇచ్చిన డబ్బులు కూడా నువ్వు పట్టుకుపోవడానికి సిగ్గులేదయ్యా నీకు? నేను ప్రశ్నిస్తున్నాను, చెప్పు. రేగల నాగేంద్ర జనసేన ఓన్లీ కార్యకర్తగానే ప్రశ్నిస్తున్నాను. చెప్పు, నీకు ఉమ్మడి మంత్రి గారు ఒక ₹1 ఇస్తే నువ్వు ఎలా పట్టుకెళ్తావు? నువ్వు ఓ పేదవాడిని చూసి పట్టుకుపోతావు నువ్వు? రాతలేలాగా ఈ పూరు గడుచులో ఉన్న తల్లి బిడ్డలు అమ్మ, ఈ బిడ్డలను చూసి ఇచ్చింది మంత్రి గారు ఇచ్చిన డబ్బులు నువ్వు పట్టుకుపోతావా? సతీష్ గారు డబ్బులు పట్టుకుపోయారట కదమ్మా.
ఇదేం కర్మమ్మా నీకు? ఏం జరుగుతుందండి ఇక్కడ మండలంలోని? ఏం జరుగుతుంది ఇక్కడ? మంత్రి గారు వెనకాల తిరుగుతూ మంత్రి గారు చెడ్డ పేరు తేడం సిగ్గులేదా నీకు? సిగ్గులేదా నీకు? వెళ్దామా సతీష్, వెళ్దా ఎలా డబ్బులు ఇదిగానమ్మా. మంత్రి గారు 50,000 ఇచ్చారు, అవి నీకు వెనక్కి ఇప్పింతాను. డాగల నాగేంద్ర జనసేన పార్టీ నుంచి పోలిశెట్టి చంద్రశేఖర్ గారు మంత్రి గారి ఆశీర్వాదంతో నేను ఒక 50,000 ఇస్తున్నాను నీకు. ఈ రోజు నువ్వు ఇది ఎవరికే ఇవ్వకో, సతీష్ గారు గాని ఆడు గాని ఈడు వచ్చాడు ఎవరికో, ఇది నీ డబ్బులు. అదవుతుందా? నేను ఇస్తున్న డబ్బులు ఇది. వెళ్దా పెద్దలు చేస్తే ఇప్పిస్తాను నేను. మీరు చూసుకోవాలని బాధ్యత మీది. ఇక్కడ పేద కుటుంబానికి మీ నుంచి ఆవిడకి ఇప్పిస్తున్నాను. పట్టుకోమ్మ ఇది. మంత్రి గారితో మాట చెప్పి మీ డబ్బులు కూడా వెనక్కి ఇప్పిస్తాను. కావండి, ఇలాంటి అరాచకం అన్యాయం ఎక్కడా చూడలేదు. మంత్రి గారు కర్నూలు లాంటి మంత్రి గారు అయినా ఒక చేత్తో పెడితే ఇంకో చేతిని కూడా చూడడం. అలాంటి మంత్రి గారు ఇచ్చిన డబ్బులు ఇలాంటి పేదోళ్ళ దగ్గర పట్టుకుపోవడం దారుణం. నేను జనసేన పార్టీ నుంచి 50,000 రూపాయలు ఇస్తున్నాను నేను ఒక కార్యకర్తగా. మీకు ఇలాంటి దుర్మార్గ పనులు చేయకండి. మంత్రి గారికి చెడ్డ పేరు తెచ్చే చెడ్డ పేరు తెచ్చే పనులు చేయకండి. మీరు ఎస్సీలేమా? ఎస్సీలు ఆవిడని ఎలా చేస్తారో మీరు సోమాలమ్మ గారికి రిపోర్ట్ చేయండి. మీరు వెళ్ళి అదవుతుందండి. మన సోమాలమ్మ గారికి చెప్పండి. ఇది సోమాలమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఆవిడకి తీసుకెళ్తారు మంత్రి గారి దగ్గరికి. నమస్కారం. ఇది మీరు మంత్రి గారు, మీరు నిజంగా మీరు చేసే మంచి పనులకి మీ వెనకాల ఉంటూ మీకు చెడ్డ పేరు తెస్తున్న నాయకుల్ని మీరు చూసుకోవాలి సార్. మేము జనసేన పార్టీ నుంచి కార్యకర్తగా గుండెలు చీల్చుకుని మంచి పని చేస్తామంటే నిలబడతాం సార్. రక్తం కూడా మీకు రక్తాసులు బాలినా సరే వెనక్కి పోయేవాళ్ళం కాదు, పరాయసం ఆశపడేవాళ్ళం కాదు. ఇలాంటి పేదవాళ్ళకి మీరు చేస్తున్నారు. తెలిసేని జరిగినాయి అంటే తెలియకుండా ఏం చేస్తున్నారో ఒకసారి చూసుకోండి సార్. చూసుకుని మీరు ఖచ్చితంగా మంచి చేస్తారని, ఇలాంటి డాగల సతీష్ లాంటి దుర్మార్గుల్ని మీరు ఖచ్చితంగా తగిన శిక్ష వేస్తారని, వారిని మీరు చూసుకుంటారని చెప్తున్నాను. ఇదే జనసేన పార్టీకి కూడా నేను విన్నమించి చెప్తున్నాను. మా పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, సార్ చూడండి, మన పార్టీకి ప్రతిష్టకి చెడపేరు తెచ్చే వాళ్ళని మీరు ఎప్పుడో కూడా క్షమించరాదు సార్. మన పార్టీ నుంచే ఇచ్చాను సార్ 50,000 కూడానే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.